సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. Jesus.
ప్రియమైన దేవుని సంగమం, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు క్రమము తప్పకుండా వీక్షిస్తున్న మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు, స్వాగతం తెలియజేస్తున్నాను. దేవుడు మనతో మాట్లాడుతుండగా వేకువన లేచి దేవుని స్వరం వినుట మనకు ఆశీర్వాదకరం. ఎవరి మాటలు వినకముందు దేవుని మాటలు వినాలి. ఎవరితో మాట్లాడకముందు దేవునితో మాట్లాడాలి. అప్పుడు దినమంతయు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. 24 నిమిషాలు దేవునికి ఇస్తే 24 గంటలు దేవుడు మనకు అండగా తోడుగా ఉంటాడు. రండి, ప్రారంభ సమయం, ప్రారంభ గడియ, దేవుని మాటలు మనం విందాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహిస్తున్న ఈ దీవెనకరమైన సందేశాల బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాలు మా జీవితానికి ఆదర్శం, ఆశీర్వాదకరం, ఆధ్యాత్మికం, ఆనందం. కాబట్టి నీ వైపు చూస్తుండగా మీరే మాట్లాడాలి, మేము వినాలి. కాబట్టి మీరు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సు మాకు అనుగ్రహించమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. 3వ వచనం. ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలుకు ఆశ్రయదుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. స్నేహితులారా, దావీదు యొక్క చివరి పలుకులు అని లిఖించబడ్డ ఈ అధ్యాయంలోని మాటలు, ముఖ్యంగా మొదటి 7 వచనాలు దావీదు ప్రవచనాత్మకంగా పలికిన పలుకులు. అందుకే ఆ మొదటి వచనం చివరి భాగంలో దావీదు పలికిన దేవోక్తి అనే మాట వాడబడింది. దావీదు పలికిన దేవోక్తి, దేవుని మాటలు. చాలాసార్లు దేవుని సందేశకులు వినిపిస్తున్నప్పుడు ఆలయంలో కానీ, అదే రీతిగా వివిధ వేదికల మీద కానీ, కొన్నిసార్లు ఆయా మాధ్యమాల్లో కానీ మాట్లాడుతున్నప్పుడు మరి దావీదు గురించి గతంలో మనం ధ్యానం చేసిన రీతిగా దేవుని చేత నియమించబడి, అనగా దేవుని చేత పిలువబడి, దేవుని చేత ప్రత్యేకించబడి, దేవుని చేత నియమించబడి, దేవుని చేత నిర్ణయించబడి, దేవుని చేత అభిషేకించబడిన వారి మాటలు కాదు, దేవుడు వారి ద్వారా మాట్లాడతారు. అందరూ కాదండి. ఈనాటి కాలంలో అందరూ బోధకులైపోయారు. చాలా బాధకరం ఏంటంటే జీవితం అంతా కూడా ప్రభుత్వానికి ఇచ్చి మరి విరామం పొందిన వెంటనే ప్రభుత్వం పనికిరాదంటే ప్రభు పిలిచాడంటూ అప్పుడు వస్తారు. తన జీవితంలో శ్రేష్టమైన భాగాన్ని లోకానికి, ప్రభుత్వానికి ఇచ్చి లోకానికి, ప్రభుత్వానికి పనికిరాని ఆ సమయాన్ని దేవుడు పిలిచాడంటూ దేవుని వాక్యం ప్రకటించడానికి వస్తారు. ఆ సమయంలో దేవుని వాక్యపు సిద్ధపాటు ఉండదు. వారికి తెలిసిన 4 మాటలు చెప్తారే తప్ప దేవుని వాక్యం కొరకు పెనుగులాడిన అనుభవాలు, ఎందుకంటే శక్తి ఉండదు, ఆసక్తి కూడా ఉండదు. సో నేను వారి గురించి సమయం వ్యయపరచడం వ్యర్థపరచడం నాకు ఇష్టం లేదు. కానీ ఇక్కడ దావీదు తాను పలకక ముందు చెప్పిన మాట, నీవు నియమించిన రాజు అనే మాట వాడతాడు. ఆ మొదటి వచనంలో ఆ రాజు ఎవరంటే యెష్షయి కుమారుడు. ఆ యెష్షయి కుమారుడు దావీదు యాకోబు దేవుని చేత అభిషేక్తుడైన వాడు. సో హిస్ వర్డ్స్ ఆర్ నాట్ ద వర్డ్స్ ఫ్రమ్ ద హ్యూమన్ మౌత్. ఆ స్పష్టత మొదటి వచనంలో చాలా స్పష్టంగా ఇస్తూ, ఆ దేవుని చేత నియమించబడి, యాకోబు దేవుని చేత అభిషేక్తుడైన మరి ఇశ్రాయేలుకు స్తోత్ర గీతాలు నేర్పించిన, అది ఒకనే చెప్పండి, గాన గంధర్వుడు.
తన అనుభవాలే గానాలుగా మనకు అందించిన ఒక శ్రేష్టమైన భక్తుడు. ఆయన పలికిన దేవోక్తి అనగా దేవుడు తన ద్వారా పలుకుతున్న పలుకులు. సో ఆ ప్రారంభంలో ఆయన చెప్పిన మాట, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. వాట్ కాన్ఫిడెన్స్ కదండి. యెహోవా ఆత్మ నా ద్వారా మాట్లాడు. ఐఎమ్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. ఐఎమ్ జస్ట్ ఎ మౌత్, బట్ ద వాయిస్ అండ్ ద మెసేజ్ అండ్ ద కమ్యూనికేషన్ కమింగ్ అవుట్ ఆఫ్ మై మౌత్ ఈజ్ నాట్ మైన్. నేను ఆలయంలో చాలాసార్లు చెప్తుంటాను, మేము పాత్రలు మాత్రమే, అందులో పదార్థము దేవుని వాక్యం. పదార్థం శక్తి ఇస్తుంది, పాత్ర కాదు. పడవేసేదైతే పడవేస్తాం తిన్న వెంటనే, లేకపోతే కడిగి పాత్రను పెట్టుకుంటాం, మరలా వాడుకుంటాం. కానీ ఆ పాత్రను భుజించము, ఆ పాత్రను ఆహారాన్ని భుజిస్తాం. పాత్ర శక్తిని ఇవ్వదు. నువ్వు వెండి కంచం కానీ లేకపోతే విస్తరాకు కానీ ఏ పాత్రలో భుజించినప్పటికీ, ఎటువంటి వెలగల పాత్రలో భుజించినప్పటికీ, ఎంత గొప్ప సేవకుడైనప్పటికీ కూడా ఆ వడ్డించే ఆ ఆహారాన్ని బట్టి తినువారికి వినువారికి శక్తి అనుగ్రహించబడుతుంది. నాట్ బై ద పీపుల్ బట్ త్రూ ద పీపుల్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. త్రూ ద పీపుల్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నది. అలాగే ఇశ్రాయేలుకు ఆశ్రయదుర్గమైన వాడు నా ద్వారా మాటలాడుచున్నాడు. హీ ఈజ్ స్పీకింగ్. బైబిల్ గ్రంథంలో మీరు గమనించండి, చాలా కొన్ని వేల పర్యాయాలు, వందల పర్యాయాలు, వేల పర్యాయాలు దేవుడు తన సందేశాన్ని వివిధ ప్రవక్తల ద్వారా కానీ లేకపోతే వివిధ భక్తుల ద్వారా కానీ అందించే ఆ సందర్భంలో ఆ భక్తులు మాట్లాడిన మాట, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఆ భక్తుడు ఆ ప్రవక్త ఎవరైనప్పటికీ కూడా వారు మాట్లాడే మాట, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, లేదా యెహోవా వాక్కు ఇదే. యెహోవా వాక్ విత్ కన్ఫర్మేషన్ యెహోవా వాక్. సో ఆదివారం నాడు ఆలయంలో మనం వాక్యం వింటున్నప్పుడు ఏదో ఆ గంటసేపు వాక్యం వింటాం, కానీ అది ఆ విన్న వాక్యం మనలో హృదయంలో స్పందన కలిగించకపోవడం గల కారణం ఏంటంటే వీఆర్ నాట్ రిసీవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్కును దేవుని వాక్యముగా మనము స్వీకరించి మేము వింటున్నంతసేపు చాలా ఆసక్తితో వింటాం. ఆ వింటున్నంతసేపు కొంత మనకు ఆ వాక్యం బాగా నేర్చుకుంటున్నామని బాగుంటుంది, కానీ ఆ నేర్చుకునే ఆ వాక్యాన్ని లేకపోతే వినిపించబడే ఆ వాక్య భాగాన్ని ఎంతవరకు మనము అన్వయించుకుంటున్నాం, అనుసరిస్తున్నాం. ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. బికాస్ మాట్లాడేవాడు మనిషి కాదు, కనిపించేవాడు మనిషి, కానీ వినిపించేవాడు దేవుడు. ఆ వాస్తవాన్ని విశ్వాసులు మర్చిపోవద్దండి. గత ఆదివారం నాడు నాకు బాగా అనుభవం. చాలా దుఃఖంలో ఉన్నాం మనమందరం. శనివారం సాయంకాలం వరకు నేను వాక్యం అందించడానికి సిద్ధంగా లేను. ఆ వరుస క్రమంలో ఉన్న వాక్య భాగాన్ని చూస్తున్నప్పుడు ఈ వాక్యంలోంచి ఏ సందేశం అందించాలి? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసురాలు కాలేరు అనే వాక్యం వచ్చింది. మరి చనిపోయిన ఇద్దరు కూడా మంచి భక్తి కలిగిన వారు. ఇక్కడ అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరు ఎలా అంటూ సాయంకాలం 5 గంటల వరకు వేచున్నారు. సో దేవుడు ప్రబోధించాడు, అన్యాయస్తుల గురించి నీకెందుకయ్యా, ఎవరు వారసులు వారి గురించి చెప్పు, వారికి ఆ వారసత్వం ఎలా వచ్చిందో చెప్పు. సో ఇమ్మీడియట్గా నేను నా సందేశాన్ని మార్చుకున్నాను. నాకు ఆ సందేశం చాలా శక్తినిచ్చింది. బహుశా ఆసక్తితో విన్నవారికి కూడా ఆ శక్తిని అనుగ్రహించి ఉండవచ్చు. సో ద ప్రామిస్ ఫ్రమ్ గాడ్ is not the extension of our life on this earth, but the continuation of our life in His kingdom.
ఆయన రాజ్యంలో మన జీవితం ప్రారంభించడానికి ఇక్కడ ముగించాలి. నువ్వు అన్యాయస్తుడు అయితే అక్కడ నీకు ప్రవేశం లేదు. దేవుని మాటలండి. సో దేవుని వాక్కు దేవుడు వినిపిస్తున్నాడు. మనకు కలిగిన శ్రమల్లో, సమస్యల్లో, కష్టాల్లో దేవుడి మాటల ద్వారా మనకు సూచన ఇస్తాడు, హెచ్చరికలు ఇస్తాడు, ఆదరణ ఇస్తాడు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ రీడింగ్ ఇట్, గాడ్ స్పీకింగ్. సో దావీదు ద్వారా పలికిన దేవోక్తిలో దావీదు స్పష్టంగా చెప్తున్న మాట, యెహోవా నా ద్వారా మాట్లాడుతున్నాడు, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నది. సో నో ప్రాఫెసీ ఇన్ ద బైబిల్, హూ ఎవర్ మే బీ ద ప్రాఫిట్. ప్రవక్తలు ఎవరైనప్పటికీ, ప్రవచనము ఏదైనప్పటికీ దేవుని ఆత్మ వారి ద్వారా మాట్లాడుతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి మిగతా కొన్ని రెఫరెన్సెస్ కూడా నేను చూపిస్తాను. యెషయా గ్రంథము 61వ వచనం చూడండి, 61వ అధ్యాయం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. యెహోవా ఆత్మ నా మీదికి వచ్చింది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు, టు కమ్యూనికేట్ ద గుడ్ న్యూస్. ఎవరికి? దీనులకు. అప్రెస్డ్ ఎవరెవరంటే నలిగిన వారు, చెరసాలలో ఉన్నవారు, బంధించబడిన వారు, దుఃఖాక్రాంతులుగా ఉన్నవారు. సో దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు యెహోవా నన్ను పంపాడు. I am sent by God to communicate a good news. ఆ గుడ్ న్యూస్ నాది కాదు, నా దేవుడు. సో బోధించబడే దేవుని వాక్కులు, అది యెహోవా ఇలాగ మాట్లాడుతున్నాడు, లేకపోతే యెహోవా వాక్కు ఇదే, యెహోవా ఆత్మ నా ద్వారా మాట్లాడుతున్నాడు అంటూ దావీదు పలికిన ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటాను. కొత్త నిబంధనలు కూడా ఒక 2 రెఫరెన్స్లు నేను క్లుప్తంగా చెప్తాను. పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలి. ఒకడు తన ఊహను బట్టి, అనగా దేవుని వాక్యము ఊహాత్మకమైనది కాదు. ప్రకటించే ఆ బోధకుడు, అనగా దేవుని చేత నిర్ణయించబడి, పిలువబడి, ప్రత్యేకించబడి, బోధకునిగా, కాపరిగా, సువార్తికునిగా నియమించబడిన ఆ బోధకుడు తన ఊహను బట్టి కాదు, ఇమాజినరీ కాదు దేవుని వాక్యం. ఎనీ ప్రామిస్ ఫ్రమ్ గాడ్, ఎనీ వర్డ్ ఫ్రమ్ గాడ్, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇమాజినరీ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్. మనుషుల ఊహను బట్టి కాక, ఏలనగా ప్రవచనము ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, ఊహను బట్టి కలగలేదు. ఇచ్చను బట్టి, అనగా నాకు ఇలా ఉంటే బాగుంటుందని చెప్పి నా ఇష్టాన్ని బట్టి పుట్టినవి కాదు లేఖనాలు. మనుషుని ఇచ్చను బట్టి పుట్టినవి కాదు. అలాగే మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. మనుషులు పరిశుద్ధాత్మ మూలమున ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఊహ కాదు, అలాగే నా యొక్క ఇష్టానుసారమైనది కాదు. కొన్నిసార్లు బోధకులైన వారు తమ ఇంట్రెస్ట్స్ ఉంటాయి చూసారా, తమ ఆసక్తుల మేరకు వాటిని అనుగుణంగా అనుసరించి ప్రసంగాలు ఎన్నుకుంటూ ఉంటారు. దాని వెనక ఒక ఆశ కానీ, లబ్ధి కానీ ఏదో ఉంటుంది. దేవుని వాక్యాన్ని తమకిచ్చ వచ్చినట్టుగా బోధించడానికి నియమించబడలేదు దేవుని సేవకులు. దేవుని వాక్యాన్ని ఆ ప్రజల యొక్క ఆధ్యాత్మిక అవసరతలను తీర్చడానికి, వారి దుఃఖాన్ని, వారి కన్నీటిని తుడడానికి, వారి ఆనందములో దేవుని స్తుతింప చేయటానికి. God uses them. సో ఇట్ ఈస్ నాట్ మనుషుల ఊహను బట్టి కాదు, లేకపోతే మనుషుల ఇచ్చని బట్టి కాకుండా పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా పలికిరి అనే మాట వాడబడింది. తిమోతికి రాసిన
ఆ రెండవ పత్రికలో కూడా 3:16 మనం చూస్తే, రెండవ పత్రిక 3:16 చూస్తే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడినట్లు దైవావేశము ద్వారా వలన కలిగిన ప్రతి లేఖనమును, దైవావేశము ద్వారా కలిగిన ప్రతి లేఖనం అనగా ప్రతి లేఖనము దైవావేశము ద్వారా, గాడ్స్ ఇన్స్పిరేషన్ ద్వారా కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. సో దావీదు తన చివరి పలుకులు, బిఫోర్ హీ వాస్ స్పీకింగ్ ద లాస్ట్ వర్డ్స్, హీ సేస్, దీస్ వర్డ్స్ ఆర్ నాట్ మైన్, ఇవి నావి కాదు, దేవుని ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఇశ్రాయేలుకు ఆశ్రయదుర్గమైన వాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు, ఇశ్రాయేలు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమి మాట్లాడాడో, ఏమి సెలవిచ్చాడో అది రేపు మనం ధ్యానం చేద్దాం, అనగా సోమవారం నాడు ధ్యానం చేద్దాం. So before that, we need to remember the fact, the scriptures are God's words, దేవుని మాటలు. దేవుడు మనుషుల నుంచి ఏమి కోరుతున్నాడో ఆ వాస్తవాలు తన లేఖనాల ద్వారా, తన ఆత్మ ప్రబోధాన్ని బట్టి ఆయా భక్తుల, వ్యక్తుల ద్వారా వినిపించినవి, ఆ వినిపించిన వర్తమానం దేవుని మాటలు అనే భావనతో ఆ మాటలకు విధేయత వ్యక్తపరచాలి. అందుకే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అంటూ మత్తయి సువార్తలో, ప్రకటన గ్రంథంలో మరలా పదే పదే మరి దేవుని ఆత్మ వినిపించిన మాట. మరి ఆలకించగలిగితే ఆశీర్వాదాలు, విస్మరించి విడిచిపెడితే కాన్సిక్వెన్సెస్ మనమే స్వాగతించాలి. ప్రార్థించేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. నీవు మాట్లాడువాడవు, నీ మాటలు మాకు వినిపిస్తున్నావు కాబట్టి నీ మాటలు మాకు సెద తీరుస్తాయి కనుక ఆ నీ మాటలు ఆలకించి, అవి నీ మాటలని భక్తి శ్రద్ధలతో ఆలకించి, నీవు నాతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావని గ్రహించి దానికి అనుగుణంగా నా జీవితాన్ని మార్చుకోవాలి, మలుచుకోవాలి, అనుసరించాలి. తద్వారా నీ రాజ్యంలో మేము ప్రవేశించే అర్హత మేము పొందుతాం కనుక ఆ వాగ్దానము నాకు, మాకు వారసత్వంగా పొందగలిగే రీతిగా మేము విధేయత వ్యక్తపరచుటకు, వినటం వలన విశ్వాసం కలుగుతుంది కనుక ఆ రీతిగా నీ మాటలు వింటకు మీ కృప దయచేయండి. ఆ రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యాభిలాషులకు, వారి ఆధ్యాత్మిక ప్రాణంలో ఎదుగుదలకు, పోషణకు సదాతో లేమని గాక. ఆమేన్. God bless you. దేవుడు దీవించును గాక.